నమస్తే కార్జీ న్యూస్ కి స్వాగతం. నా పేరు టైం బాండ్ స్కీమ్ ఉంది మనకు 21 డిసెంబర్ నాటికి ఈ స్కీమ్ మనం లాంచ్ చేయాలి. రాష్ట్ర స్థాయిలో గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆయన 3 జిల్లా వచ్చి ఈ స్కీమ్లో పాల్గొంటారు. బహుశా ఇంట్లో కూడా రావచ్చు. బికాజ్ 1 district would be from Rayalaseema, 1 would be from North Coastal, another 1 would be this coastal. సో దీనికి ఒక ముఖ్య ఉద్దేశం మీ అందరికీ తెలిసి ఉంటుంది, కానీ ప్రత్యేకంగా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. హౌసింగ్ లోన్స్ మనం శాంక్షన్ ఇచ్చుకుంటూ మనం వెళ్తున్నాం బెనిఫిషరీస్కి. ఎప్పుడు వరకు దాదాపు 52 లక్షల మందికి మనం హౌసింగ్ శాంక్షన్ చేశాము. దీంట్లో ఒక 40 lakhs వరకు మనం లోన్స్ ఇచ్చుకున్నాము. కొంతమందికి లోన్స్ లేకుండా ఫ్రీ హౌస్ కూడా కట్టడం జరిగింది IAYలో కానీ విజేత స్కీమ్లో కానీ. అప్పుడు వెరెవర్ దేర్ వాజ్ ఏ లోన్ క్వశ్చన్, అదే చిన్నగా ఉండేది. బిల్డింగ్లో అయితే 7,000 మాత్రమే ఉండేది, 7,000 10,000. టైం పాస్ అయ్యేసరికి యూనిట్ కాస్ట్ ఇంక్రీజ్ అయ్యేసరికి అది లోన్ కాంపోనెంట్ కూడా పెరిగింది. సో మై రిక్వెస్ట్ ఏమంటే ముఖ్యంగా చాలా టైం బాండ్ ప్రోగ్రామ్ ఉంది. వేరే ప్రోగ్రామ్స్ మనం పెట్టాము. ఇది ఇప్పుడు సర్వే భూ హక్కు సర్వే జరుగుతాం కాదు. అందరూ 40 days లోపల ఏం చేయాలి? ఇవి అంతా మీద ఉన్న 5 లక్షల మందికి టోటల్ సర్వే అంతా అయిపోయి, డేటా ఎంట్రీ అయిపోయి, పంచాయత్ సెక్రటరీ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ అయిపోయి, ఆ లిస్ట్ వాలంటీర్కి ఇచ్చి, వాలంటీర్ ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి మోటివేట్ చేసి, వాళ్ళు సచివాలయానికి వచ్చి అవి నామినల్ అమౌంట్ కట్టిన తర్వాత వాళ్ళకి లోన్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ రిజిస్ట్రేషన్, ఇది ఒక భాగమే. తర్వాత రిజిస్ట్రేషన్ కోసం మళ్ళీ బెనిఫిషరీ రావాలి. సచివాలయం ఉంది కాబట్టి ఆయనకి రావడానికి పెద్ద కష్టం ఏమి ఉండదు. ఊళ్ళో ఉంటారు కాబట్టి అదే వార్డులో ఉంటారు, బట్ ఆయన రావాలి. మళ్ళీ మనం పేపర్ ఇస్తున్నాము. రేపటి నుంచి మనం హైదరాబాద్లో ప్రింటింగ్ ప్రెస్ నుంచి పేపర్స్ వస్తున్నాయి. 20 lakhs మనం ఆర్డర్ చేసాము. అవి 10 rupees టైప్ పేపర్ వస్తాయి. అవి అయిన తర్వాత మళ్ళీ ప్రింట్అవుట్ తీసుకోవాలి. ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఆయన వస్తారు, వేలుముద్ర పెడతారు, లేకపోతే సిగ్నేచర్ పెడతారు. అండ్ దెన్ రిజిస్ట్రేషన్ వుడ్ బి డన్. అండ్ దెన్ 21 డిసెంబర్ నాటికి అప్పుడు డిస్ట్రిబ్యూషన్ మనం మొదలు పెట్టాలి. కాబట్టి 21కి జరగాలి అంటే అట్లీస్ట్ 15 డిసెంబర్ లోపల రిజిస్ట్రేషన్ అయిపోవాలి. రిజిస్ట్రేషన్ అయిపోవాలంటే ఒక్కసారి రిజిస్ట్రేషన్ జరగదు. కాబట్టి ఈరోజు మా రిక్వెస్ట్ ఏమంటే దయచేసి మన మండల వారిగా వెళ్ళినప్పుడు ఇది ఇమీడియట్లీ ముందు మీరు డేటా ఎంట్రీ అంతా అయిపోవాలి. ఇప్పుడు 60% అయింది, కానీ ఇప్పటికి మనం 95-96% చేయాలి. ఓకే, 2-3% ప్లేస్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉండవచ్చు. వాళ్ళ డబల్ ఎంట్రీ అయింది, లేకపోతే సర్వే నెంబర్ మ్యాచ్ కావట్లేదు, అవి అన్నీ ఓకే. 1-2% నో ప్రాబ్లం, లాస్ట్లో మనం చూసుకుంటాము. తర్వాత ఎక్కడైనా బెనిఫిషరీ లేదు, మార్కెట్ అయిపోయింటారు, అటువంటి కేసెస్ కొన్ని ఎంపీస్ అందరూ కూడా భాగస్వామ్యం అవుతారు. కాబట్టి అందరూ కూడా దీంట్లో ఫోకస్ చేసి 10 వెంటనే అయిపోవాలి. సో డేటా ఎంట్రీ అయిన తర్వాత మళ్ళీ పంచాయత్ సెక్రటరీ VROకి లాగిన్లో కూడా వెళ్తున్నాయి. సో VRO లాగిన్ కూడా ఇక్కడ తక్కువ 6,786 మాత్రమే ఉన్నాయి. VRO ఒకటి 2 రోజులు లేట్ అయినా పర్వాలేదు, బట్ ఈ పంచాయత్ సెక్రటరీ వెంటనే అయిపోయిన తర్వాత 6,000 మంది ఎవరైతే ఇప్పుడు ఎంట్రీ చేశారు. సెక్రటరీ అప్రూవల్, VRO అప్రూవల్ బోత్ వెరీ బ్యాడ్. ఆల్రెడీ మేము మండే కూడా మీకు చెప్పడం జరిగింది. దాని తర్వాత 1-2 days కూడా నాట్ మచ్ ప్రోగ్రెస్ హెస్ బీన్ అచీవ్. సో మీరు ఇవాళ నుంచి అఫ్కోర్స్ సార్ చెప్పినట్టు మనం కూడా ఇంకా దీన్ని డైలీ మార్నింగ్ ఒక 1 hour మీతో DC ద్వారా మాట్లాడడం జరుగుతుంది. సో కొంత ఇమీడియట్గా పంచాయతీ అయినట్టు ప్లీజ్ క్లోజ్ బోత్ పంచాయత్ సెక్రటరీ యాజ్ వెల్ యాజ్ VRO అప్రూవల్. బికాస్ ఫ్రమ్ టుమారో డైరెక్ట్ దోస్ అప్రూవ్డ్ కేసెస్ లిస్ట్ ఉంటుంది, డౌన్లోడ్ చేసి వాళ్ళకి అది ఇచ్చేసి మళ్ళీ మనీ కలెక్షన్ మీద వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్. అండ్ మనీ కలెక్షన్ కూడా ఆల్రెడీ ఫ్రమ్ వాట్ వీఆర్ అవేర్, మీరు చెప్తున్న ఫీడ్బ్యాక్కి చాలా ఏరియాస్లో ఎస్పెషలీ ఆఫ్ఘన్, సెమీ ఆఫ్ఘన్ కార్పొరేషన్ ఒకటి మాత్రం 20,000. సో మేము టుమారో మోస్ట్ లైక్లీ చెప్పాలంటే స్టార్టింగ్ ఫ్రమ్ నెక్స్ట్ 1-2 days వీ విల్ బి ఓన్లీ మానిటరింగ్ వాట్ ఈస్ ద సర్ చెప్పినట్టు ఎంతమంది ముందుకొచ్చి వాళ్ళ కన్సెంట్ తెలిపారు, దాంతో పాటు ఎంతమంది పే చేశారు. These will be the monitoring parameters and targets. సో ఇంతవరకు మనం సర్వే అప్రూవల్స్ ఇవన్నీ చూస్తాం, కానీ నెక్స్ట్ గోయింగ్ అంటే ఖచ్చితంగా అవే చూస్తాం. సో మనకి అండ్ మన దగ్గర ఇప్పుడు ఎలాగో యూ మస్ట్ హావ్ సీన్ చాలా మంది ఇంకా కూడా
పేదలు ఊళ్ళో ఇంటర్సెక్షన్స్ అసలు మనకి ప్రాపర్టీ మీద రైట్ వస్తుంది అని తెలియని వాళ్ళు కూడా ఇంకా చాలా మంది ఉన్నారు. సో అలాంటివన్నీ ఇంకా అపోహాలు ఏం లేకుండా దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీబడి టు ఎన్షూర్ దట్ దే హ్యావ్ ప్రాపర్ రైట్స్ ఓవర్ అన్ అసెట్. అండ్ అసెట్ అనేది మన అందరికీ తెలుసు, మనం కంట్రీలోనే కూడా అందరూ ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్ చేసేది ప్రాపర్టీలోనే, ఎందుకంటే అది పర్మనెంట్గా ఉంటుంది, మన కళ్ళ ముందు ఉంటుంది. అండ్ ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ సెక్యూరిటీ, అంటే ఈవెన్ సైకలాజికలీ ఆల్సో ఒక మన పేరులో ఒక ఇల్లు ఉంది, ఒక ప్రాపర్టీ ఉంది, ఒక స్థలం ఉందంటే ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ సెక్యూరిటీ టు ఫ్యామిలీస్, generations, not just one generation. So the kind of social benefit, economic benefit from this is very, very high. So definitely అందరినీ పాజిటివ్గా మోటివేట్ చేసి అమౌంట్ పే చేయడానికి అయితే డెఫినెట్గా we need to motivate. 45%, Kalyanjul 46%, Madakshira 54%, highest in Tadipatri 85%, Anandpur urban 80%. Now, the afternoon, we can ask somebody why progress is slow. Municipal Corporation 5,427 kattas were assigned, but later sir, district wise we are standing sixth in secretariat staff attendance and fifth in volunteers attendance, sir. This we need to improve, sir, volunteers attendance. So we have started as per district collector's instructions. We have started TCs every day, reviewing all the low performing matters. 2-3 weeks back we are at 80%, sir, 85%, and now we have improved, sir, biometric attendance of secretariat staff, sir. Still we need to improve the volunteers staff attendance, sir. Ensure that sufficient progress is brought in and completed at the earliest. సెకండ్ థింగ్ సార్ చెప్పినట్టు మనకి కౌంటింగ్ అంటే పేదలందరికీ ఇల్లు ఇట్ ఇస్ అ కంటిన్యూస్ ప్రోగ్రామ్. మనకి ఇంకా నెక్స్ట్ ఆగస్ట్ వరకు టైం ఉన్నప్పటికీ ఎవ్రీ డే వెరీ ఇంపార్టెంట్ ఇన్ దట్ హౌస్ ఇస్ కన్స్ట్రక్టెడ్. సో మీకు యాక్చువల్ కన్స్ట్రక్షన్కి 2 months 3 months పట్టచ్చు, కానీ ఎవ్రీ టైమ్ ఆ బెనిఫిషరీకి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలంటే బెనిఫిషరీకి టైంకి జియో ట్యాగింగ్ చేయడం కానీ రిజిస్ట్రేషన్స్ చేయడం, ఒక స్టేజ్ అవ్వగానే టైంకి పేమెంట్స్ రికార్డ్ చేయడం, this kind of continuous monitoring in that activity is also necessary. And similarly దాంట్లో కూడా లక్షలు ఇల్లు కట్టినప్పుడు డెఫినెట్గా ఇట్ రిక్వైర్స్ ఫోకస్ ఆఫ్ ఆల్ మండల్ లెవెల్ టీమ్స్. డెఫినెట్గా టీమ్ అంతా ఫోకస్ చేస్తేనే అవుతా మనకి GSWS కానీ డెఫినెట్లీ అనంతపూర్ will be one of the top districts in achieving, but that is only possible if all of you work together as a team. So I hope that all of you will work together as a team. We definitely be one of the top districts. Jilla అంటే మహిళా శక్తి. So therefore, ladies are now leading, and Anandpur will definitely lead. I wish you all very good luck and all the best wishes. Thank you. అనంతపూర్ జిల్లాకి రావడం జరిగింది. ముఖ్యంగా 3 స్కీమ్స్ కోసం. ఒకటి జగనన్న సంపూర్ణ రేహత్ పథకం, అదేవిధంగా పేదలందరికీ ఇల్లు మనం ఏమైతే వైఎస్ఆర్ జగన్న కాలేజ్లో కడుతున్నామో. తర్వాత 3ది మన విలేజ్ అండ్ వార్డ్ సెక్రటరీకి సంబంధించిన. ఇవి 3 పథకం పైన రాష్ట్ర ప్రభుత్వం మీ అందరికీ తెలుసు, ముందు జగనన్న సంపూర్ణ రేహత్ పథకం కింద మొన్న క్యాబినెట్లో 16 సెప్టెంబర్ ఇది అప్రూవ్ చేశారు. ఇది చాలా మంచి పథకం. దీనికి ఉద్దేశం ఏమంటే దాదాపు 52 లక్షల మందికి సంపూర్ణ హక్కు ఇవ్వాలి. వాళ్ళు గృహం పైన ఏమైతే ఇల్లు గతంలో వాళ్ళు కట్టుకున్నారు, వాళ్ళు పైన కొన్ని లోన్స్ ఉండేది హౌసింగ్ కార్పొరేషన్లో, వాళ్ళు డాక్యుమెంట్స్ అంతా మన దగ్గర ఉండేది. దీంట్లో వాళ్ళు ఏమైనా అప్పు ఇవ్వాలి అంటే మార్టిగేజ్ చేయాలి అన్న, సేల్ కానీ పర్చేజ్ కానీ గిఫ్ట్ కానీ చేయడానికి వీలు ఉండేది కాదు. ఈరోజు ప్రభుత్వం ఈ స్కీమ్లో ఎవరైతే లోన్స్ తీసుకున్నారో వాళ్ళు ఒక నామినల్ అమౌంట్ కనుక కట్టగలిగితే వాళ్ళకి మిగతా బ్యాలెన్స్ లోన్ అంతా కూడా 1 టైం సెటిల్మెంట్ కింద వేవ్ చేయడం జరుగుతుంది. ఆ వేవర్తో మాత్రం కాకుండా వాళ్ళకి రిజిస్టర్డ్ డాక్యుమెంట్
ఫుల్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ సో దట్ వాళ్ళకి పూర్తిగా హక్కు ఉంటుంది. దీనిపైన సేల్ కానీ, రిజిస్ట్రేషన్ కానీ, మార్టిగేజ్ కానీ, గిఫ్ట్ కానీ, లీజ్ కానీ అన్నీ చేయడానికి వీలు కల్పిస్తూ ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి భాగంగా రాష్ట్రంలో మొత్తం ఇది ప్రోగ్రామ్ అంతా బాగా జరుగుతోంది. దాదాపు ఇప్పటికి 60% మందికి డేటా ఎంట్రీ కూడా ఇండివిజువల్ ఇంటికి సర్వే చేసి డేటా ఎంట్రీ కూడా పూర్తి చేయడం జరిగింది. అనంతపూర్ జిల్లాలో కూడా దాదాపు 5 లక్షల పైన ఉన్నాయి. 60% వరకు డేటా ఎంట్రీ కూడా అయిపోయినాయి. రేపటి నుంచి ఇంకా అప్రూవల్ చేసి బెనిఫిషరీస్ ముందుకి వస్తే రిజిస్ట్రేషన్ కూడా ఈసారి రిజిస్ట్రేషన్ ఫీజు కూడా పూర్తిగా వేవ్ చేయడం జరిగింది. ఇంతకు ముందు అయితే రిజిస్ట్రేషన్ ఫీ 13% కట్టాలి ఆ మార్కెట్ వాల్యూ పైన, లేకపోతే సబ్ రిజిస్టర్ వాల్యూ పైన. ఇప్పుడు అది కూడా అవసరం లేదు, ఓన్లీ 10 రూపాయలతో రిజిస్ట్రేషన్ అయిపోతుంది. దీంట్లో కూడా చాలా మందికి లోన్స్ కూడా లేవు. సో లోన్స్ లేని వాళ్ళకి ఏం కట్టాల్సిన అవసరం లేదు. ఆ నామినల్ అమౌంట్ కూడా 10,000 ఏమైతే నామినల్ అమౌంట్ ఉందో అది కూడా కట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఓన్లీ 10 రూపాయలు కడితే చాలు. సో రిజిస్ట్రేషన్ కూడా విలేజ్ అండ్ వార్డ్ సెక్రటరియట్లో చేయడం జరుగుతుంది. వాళ్ళు సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు చుట్టూ తిరిగి అన్నెసరీ 13% కట్టి కూడా అవసరం లేదు. కాబట్టి ఇది చాలా మంచి పథకం ఇది. దీనివల్ల వాళ్ళకి పూర్తిగా లోన్ వేవర్ జరుగుతుంది. భవిష్యత్తులో ఎప్పుడు కూడా వాళ్ళకి లోన్ ఉంది మీరు కట్టండి అనేది అడగడానికి వీలుండదు. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఏమంటే రిజిస్టర్డ్ డాక్యుమెంట్ పూర్తి అధికారంతో విలేజ్ అండ్ వార్డ్ సెక్రటరియట్లో విత్ నో రిజిస్ట్రేషన్ ఫీజ్ 10 రూపాయలతో చేయడం జరుగుతుంది. కాబట్టి చాలా మంచి పథకం ఇది. గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు 21 డిసెంబర్ నాటికి లాంచ్ చేస్తారు. అప్పుడు పెద్ద ప్రోగ్రాం పెట్టి ఊళ్ళో ఏ విధంగా పట్టాస్, లాస్ట్ టైం మనం 30 లక్షల పట్టాస్ ఇచ్చాము, అది అట్లాగే ఈసారి 50 లక్షల మంది మన దగ్గర ఉన్నారు. ఎంతమంది ముందుకి వస్తున్నారు వాళ్ళు అందరికీ అర్హత ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ ఊళ్ళో ఫంక్షన్ పెట్టి 21 డిసెంబర్ నుంచి సంక్రాంతి వరకు మళ్ళీ పండగైన వాతావరణంలో డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇది మొదటి. రెండోది మనం పేదలందరికీ ఇల్లు. మీ అందరికీ తెలుసు చాలా పథకం బాగా జరుగుతూ ఉంది. అన్ఫార్చునేట్లీ కోర్టులో కొంత ఇవి తాత్కాలికంగా స్టే ఇవ్వడం జరిగింది. దీనిపైన మనం అపీల్ ఫైల్ చేసాం. డెఫినెట్లీ మాకు నమ్మకం ఉంది, ఎందుకంటే పేదల కోసం, పేద ప్రజల కోసం మంచి ప్రోగ్రాం ఉంది కాబట్టి మనకు డెఫినెట్లీ ఫేవరబుల్ ఆర్డర్ వస్తుంది అనేది నమ్మకం ఉంది. దీంట్లో కూడా ప్రోగ్రాం చాలా 15,60,000 ఇల్లు సుమారుగా 10,000 లేఅవుట్స్లో మనం ఫస్ట్ ఫేజ్లో టేకప్ చేయడం జరిగింది. దీనికి మొత్తం కాస్ట్ 28,000 crores, 28,000 కోట్లకు. ఇప్పటికి 10,72,000 ఇల్లు గ్రౌండ్ కూడా అయిపోయినాయి. దీంట్లో 2,30,000 ఇల్లు ఈరోజు బేస్మెంట్ అండ్ అబోవ్ లెవెల్కి కూడా వచ్చేసినాయి. సో కాబట్టి పర్ డే ఆల్మోస్ట్ ఎవ్రీడే మనకు 15 కోట్ల రూపాయలు ఈరోజు ఖర్చు అవుతోంది రాష్ట్ర స్థాయిలో. ఇప్పటికే మనం 1,800 crores వరకు ఖర్చు కూడా పెట్టాము. కాబట్టి కోర్టు నుంచి ఆర్డర్ వెంటనే వస్తుంది అనుకుంటున్నాము. తర్వాత ప్రోగ్రామ్ ఇంకా స్పీడ్గా చేయడానికి అన్ని విధంగా, ఎందుకంటే ఇది ఒక ఇల్లు నిర్మాణం మాత్రం కాదు, ఆ లేఅవుట్స్లో మనం అన్ని సదుపాయాలు, ఎలక్ట్రిసిటీ కానీ, వాటర్ కానీ, రోడ్స్ కానీ, డ్రైనేజ్ కానీ, ఇంటర్నెట్ కానీ అన్నీ కూడా ఇవ్వడానికి సుమారుగా 34,000 కోట్ల రూపాయలతో ఈ పథకం మనం ఆల్రెడీ డిపిఆర్స్ కూడా తయారు చేసాము. ఎలక్ట్రిసిటీది ఆల్రెడీ శాంక్షన్ కూడా వచ్చింది, లోన్ శాంక్షన్ కూడా వచ్చింది, అది కూడా టెండర్స్ కూడా ఆల్రెడీ పిలిచారు. కాబట్టి సుమారుగా ఇది ప్రోగ్రామ్ మనకు 2 ఫేజెస్లో కలిపి 28 lakh houses, అంటే ఫస్ట్ ఫేజ్లో మనం 15 లక్షలు తీసుకుంటున్నాము, 2 ఫేజెస్లో కలిపి 28 lakh houses, 28 లక్షలు అంటే సుమారుగా 50,000 కోట్ల రూపాయలు. దీంతో పాటు 34,000 కోట్ల రూపాయలు మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన, ఇవి రోడ్స్ కానీ, వాటర్ కానీ, డ్రైనేజ్ కానీ. దీంతో పాటు ఆల్రెడీ 10,000 కోట్ల హౌస్ సైట్స్కి ఖర్చు పెట్టడం జరిగింది. దీంతో పాటు ఇంకా ఒక 2,000 కోట్ల అప్రోచ్ రోడ్, అంటే సుమారుగా 1,10,000 కోట్ల ప్రోగ్రామ్ ఇది. అంత పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ ఎప్పుడు కూడా జరగలేదు. కాబట్టి ఇప్పుడు అంతా ఎక్సెప్ట్ ఫర్ ద కోర్ట్ ఆర్డర్ విచ్ వి ఆర్ హోప్ఫుల్ ఆఫ్ ది ఆర్డర్, రిమైనింగ్ అంతా స్మూత్గా ఇంకా బాగా స్పీడప్ చేయాలి. ఎందుకంటే గత 4 నెలల కొంత వర్షాకాలం కూడా ఉండేది. కాబట్టి అదేవిధంగా అగ్రికల్చర్ సీజన్ వల్ల కొద్దిగా ప్రోగ్రెస్ అనుకున్న స్థాయికి చేయలేకపోయినాం. కానీ వచ్చే 5-6 నెలలు అంటే మనకు ఫుల్ వర్కింగ్ సీజన్. కాబట్టి పెద్ద ఎత్తున దీనికి ఆల్రెడీ బెనిఫిషరీకి సిమెంట్ మనం సబ్సిడైజ్ రేట్లో ఇస్తున్నాము, శాండ్ ప్రభుత్వం ఫ్రీగా ఇస్తూ ఉంది, స్టీల్ మనం కన్సెషనల్ రేట్లో ఇస్తున్నాము, మిగతా మెటీరియల్స్కి కూడా టెండర్ ఫైనలైజ్ చేసి కొన్ని జిల్లా లెవెల్లో మెటల్ అటువంటి రేట్కి కూడా తక్కువ రేట్కి ఫైనలైజ్ చేశారు. కాబట్టి బెనిఫిషరీ ముందుకి వచ్చి ఇక్కడ అనంతపూర్ జిల్లా అయితే 1,30,000 ఇల్లు అంటే సుమారుగా 80,000 వరకు ఇప్పుడు వరకు గ్రౌండ్ చేశారు. రిమైనింగ్ కూడా కలెక్టర్ అందరితో ఈరోజు రివ్యూ చేశాము. ఫీల్డ్ స్థాయి వరకు వాళ్ళు ప్రాబ్లమ్స్ ఏమిటి త్వరగా ఇది గ్రౌండింగ్ చేయవలసిందిగా మనం చెప్పాము. 3ది మన విలేజ్ అండ్ వార్డ్ సెక్రటరీ. మీ అందరికీ తెలిసి ఇది
కొత్త పథకం గౌరవ ముఖ్యమంత్రి గారు 2 అక్టోబర్ నాటికి మొదలుపెట్టారు. దీంట్లో సుమారుగా 1,30,000 మంది మనం రిక్రూట్ చేయడం జరిగింది. దీంతో పాటు వాలంటీర్స్ ఉన్నారు 2,60,000 మంది. కాబట్టి ముందు కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేసాము, దయచేసి వాటికి ప్రొబేషన్ డిక్లేర్ కోసం ప్రభుత్వంకి ప్రతిపాదన పంపిస్తే ఎంప్లాయీస్కి ప్రొబేషన్ డిక్లేర్ చేయడానికి వీలుంటుంది. ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అది ప్రపోజల్ రాగానే ఇమ్మీడియట్గా మనం డిక్లేర్ కూడా చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాము. దీంతో పాటు ఈరోజు ఇన్స్పెక్షన్స్ కూడా అందరూ చేస్తున్నారు. కలెక్టర్ అయితే ప్రతి వారం 2 చేస్తున్నారు, జాయింట్ కలెక్టర్ 4 చేస్తున్నారు. దీనివల్ల చాలా వరకు సిస్టమ్ చాలా ఇంప్రూవ్ అయింది. ఆల్మోస్ట్ 95% పైన సెక్రటరియట్ పర్ఫార్మెన్స్ అంతా బాగుంది. ఎందుకంటే ఎంప్లాయీస్ వస్తున్నారు, వాలంటీర్స్ వస్తున్నారు. గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఒకటి, అర్హత ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఏ స్కీమ్ అయినా వాళ్ళు బెనిఫిట్ చెందాలి. వాళ్ళని ఎవరైతే అర్హత లేదు వాళ్ళకి ఎందుకు అర్హత లేదు అనేది కారణం మనం చూపించాలి. అది సింపుల్. సో కాబట్టి అర్హత ఉన్న వాళ్ళకి ఎవరైతే ఇస్తున్నామో ఏ పథకంలో అది వాళ్ళు లిస్ట్ మనం ఒక ట్రాన్స్పరెంట్ వేలో డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఎవరైతే ఇవ్వలేకపోతున్నామో ఎందుకు ఇవ్వలేకపోతున్నాము అది కూడా కారణం మనం రాస్తున్నాము. వాళ్ళకి దీనిపైన ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే వాళ్ళు మళ్ళీ ఫిర్యాదు పెట్టుకోవచ్చు. దీనికి చట్ట ప్రకారంగా వాళ్ళు అర్హత ఉంటే తప్పకుండా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అదేవిధంగా సిటిజన్ అవుట్రీచ్ ప్రోగ్రామ్ మీ అందరికీ తెలిసి ఉంటుంది. లాస్ట్ ఫ్రైడే అండ్ సాటర్డే ఆఫ్ ఎవ్రీ మంత్ మన ఎంప్లాయీస్, మనకు వార్డ్ సెక్రటరీ ఎంప్లాయీస్ కానీ విలేజ్ సెక్రటరీ ఎంప్లాయీస్ కానీ ఇంటింటికి వెళ్ళి ప్రభుత్వం పథకాల గురించి వాళ్ళు అందిస్తున్న సర్వీసెస్ గురించి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఇది కూడా చాలా బాగా జరిగింది. లాస్ట్ అక్టోబర్లో మనకు అనంతపూర్ జిల్లాలో 1,30,000 హౌస్ హోల్డ్స్ ఉంటే దీనికి ఆల్మోస్ట్ 13 lakh హౌస్ హోల్డ్స్ ఉంటే 12 lakh హౌసెస్ ఆల్మోస్ట్ విజిట్ చేయడం జరిగింది. ఒకటి మన స్టేట్ లెవెల్లో కూడా 1,26 lakh హౌసెస్ విజిట్ చేయడం జరిగింది. దీంట్లో కొంతమందికి సర్వీసెస్ గురించి తెలియదు, చాలా తక్కువ మందికి వాళ్ళకి కూడా చెప్పడం జరుగుతుంది. సో దట్ ఉద్దేశం ఏమంటే ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం ఇస్తున్న సర్వీసెస్ కానీ అదేవిధంగా ఏమైతే ఫెసిలిటీ మన స్కీమ్స్ ఉన్నాయి దీని గురించి తెలియాలి. ఇది కూడా మంచిగా రెస్పాన్స్ వస్తుంది. బులెటిన్లో షార్ట్ బ్రేక్, స్టే విత్ us. स्वप्न गांधी जी का अब साकार करना है, स्वच्छ सुंदर देश घर संसार करना है। स्वच्छ भारत का इरादा इरादा कर लिया हमने, देश से अपने वादा ये वादा कर लिया हमने। स्वच्छ भारत का इरादा इरादा कर लिया हमने, देश से अपने वादा ये वादा कर लिया हमने।
వాడకం ఆరోగ్యానికి పర్యావరణానికి హానికరం. ప్లాస్టిక్ కప్పులో టీ త్రాగవద్దు, తాగనివద్దు. అది క్యాన్సర్కు కారణం. ఎటువంటి ప్లాస్టిక్ కవర్లు వాడవద్దు. బజారుకెళ్లేటప్పుడు మీతో పాటు కాటన్ బ్యాగ్ను తీసుకెళ్లండి. ప్లాస్టిక్ కవర్లలో ఉన్న తినుబండారాలను కొనవద్దు, తినవద్దు. ప్లాస్టిక్ ని నిర్మూలిద్దాం, మనల్ని మన భావితరాన్ని కాపాడుకుందాం. రండి, చెయ్యి చెయ్యి కలుపుదాం, ప్లాస్టిక్ ని నిర్మూలిద్దాం. Welcome back. అన్న చేసుకున్న వీడియో ఉంది, ఫేస్బుక్ లో ఉంది. పంజాబ్ మొత్తం ఉంది వీడియో విత్ ఎవిడెన్స్. ఎవిడెన్స్ ఉంది, ఎవిడెన్స్ ఉంది, వీడియో ఉంది, వీడియో ఉంది. వాడు ఇద్దరు వయసు పక్కన బీజాపూర్ నుండి అదే పనిగా వైఎస్ఆర్ మమ్మల్ని ఇది స్టేట్ బ్యాంక్ సంబంధించి వాళ్ళు వర్క్ చేస్తున్నారు. ఆ విషయాన్ని 1 అవర్ ముందు నుంచి అదే పనిగా ఇబ్బంది అదే రూట్ పెంచుకోవడం కరెక్టా? ఒకటి విజయ్ గారు, ఒక నిమిషం. రెండోది వచ్చి 8 మంది వైసీపీ వాళ్ళు వీళ్ళందరినీ తిట్టడమే కాకుండా నరేంద్ర మోడీకి మీకు అందరికి కృష్ణాయిలైతే అంటిస్తామని అంటున్నారు. వాయిస్ ఉంది, ఏది మోడీ గారు డౌన్ డౌన్ అంటున్నారు. వాళ్ళందరినీ వదిలి వీళ్ళని ఆయన కొట్టి పిలుచుకురావడం కరెక్టా? ఒకవేళ ఏదైనా ఉంటే క్లియర్ చేయండి, క్లియర్ చేయొచ్చు మేడం, పెద్ద సమస్య కాదు. వాళ్ళని పక్క తీసి క్లియర్ చేసి నువ్వు పంపించు. కానీ 1 అవర్ ముందు నుంచే చేసేటప్పుడు అదే రూట్ లో పోవాల్సిన అవసరం లేదా? హిందూపూర్కి అది ఒక రూటే కాదు కదా. అంటే ఆయన వస్తే ఎమ్మెల్సీ గారు అట్లే పోవాలా? అదే 6 months బ్యాక్ బాలకృష్ణ గారు వచ్చినప్పుడు మరి వైసీపీ వాళ్ళు అంతమంది 40 మంది అడ్డ పెడితే ఒకరినన్నా వస్తాయి సార్ మీరు. ఇప్పుడు గుండాలా నచ్చినట్లా చెప్పండి మేడం, ఒకసారి ఆలోచించండి. ఈయన వచ్చి స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, జిల్లా అధ్యక్షుడు. ఈ అబ్బాయి వచ్చి ఒకటి మేడం, నేను అదే అరెస్ట్ కాదు మేడం, అంత ఇష్యూ చేయడం ఎందుకు అంటున్నాం? అంటే ఎవరు క్రియేట్ చేసింది చెప్పండి. ఇప్పుడు ఆల్రెడీ 1 అవర్ నుంచి అక్కడ ఉన్న వాళ్ళు జరిగిన ఇష్యూ కోసమే మేము నిరసన చేస్తా ఉంటది. అక్కడ దాడి జరిగిందని ఇక్కడ నిరసన చేస్తున్నాం. ఇక్కడ మళ్ళీ దాడి చేస్తే మీనింగ్ ఏముంది మేడం? మెప్పించడం కోసం ఎన్నుకోరు కాదు మేడం. ఫేస్బుక్ లైవ్ ద్వారా యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చూసినారు. ఆయన చేసిన ఏదైతే చేసినారో అదంతా లైవ్ ద్వారా వెళ్ళింది మేడం. స్టేట్ పార్టీ అందరూ గమనించినారు. న్యాయం జరిగేంత వరకు మేమైతే మీరు జిల్లా స్థాయి నాయకులకే ఈ రక్షణ లేకపోతే సాధారణ కార్యకర్తలు ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే రేపు పొద్దున రోడ్డుకి పోవడానికి కూడా భయం అవుతుంది మేడం మాకు. ఉద్దేశం మేము న్యాయంగా ఎవరి మీద పోయి ఇది చేయడం లేదు. రాజకీయాలు లేవు. సీఏ గారు ఉద్దేశపూర్వకంగా రాజకీయం చేశారు. అక్కడి నుంచి ఎమ్మెల్సీ గారిని ఉద్దేశపూర్వకంగా అవును మేడం.
వ్యాప్తంగా బీజేవైఎం యువమోర్చా కార్యక్రమం జరిగింది. అక్కడ నినాదాలు చేస్తున్నా అదే పనిలో వచ్చిన తర్వాత యూటీఆర్ జిల్లా పోలీసులు కానీ లేదంటే సంబంధించిన వాళ్ళు ఎవరైనా చేయకపోగా ఆ కార్యకర్తలు చొక్కాలు చిరిగేదట్టు కొట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మమ్మల్ని డైవర్షన్ చేసి వాళ్ళని రైట్ రూట్ లో కలిసి పంపించడం ఎంతవరకు న్యాయం మేడం? అది సీఏ గారు చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. రాష్ట్ర కాలేజ్ రాష్ట్ర వ్యాప్తం జరిగింది. చేస్తే అరెస్ట్ చేసి తీసుకోవాలి. డైరెక్ట్ గా వీళ్ళ మీద దాడి చేయాలి. అబ్బాయి ఏది రవితేజ సాయి చిన్న బాబు చిన్న ఈ విధంగా ఇది కొట్టేదంటే ఇస్మాయిల్ గారు కొట్టేదన్నారు. చూడండి ఈ విధంగా ఇది ఎంతవరకు మీరు చెప్పండి. దాడి చేయలేదానికి ఇప్పుడు మీడియాదే సాక్షి. వీళ్ళకి దాడి జరగలేదా? దాడి జరగలేదు. ఇస్మాయిల్ గారిని సస్పెండ్ చేయండి. ఎక్కల్ గారిని మెప్పు పొందించే కోసం అధికార పార్టీని లబ్ధి చేయడం కోసం ఇది కరెక్ట్ కాదు. నిన్న జరిగినటువంటి విద్యార్థి ఘటనలో మరి విద్యార్థులంతా ఎస్బిఎన్ కాలేజీలో పూర్తిగా కొట్టడం, దానికి నిరసనగా రాష్ట్రమంతా కూడా బీజేపీ పార్టీ యువమోర్చా తరపు నుంచి నిరసన కార్యక్రమం జరుగుతూ ఉన్న సందర్భంలో హిందూపూర్ లో దాదాపు 45 నిమిషాల ముందు నుంచి అక్కడ నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంటే అదే ప్లేస్ లోకి ఇక్బాల్ గారు వచ్చి వాళ్ళందరితో వైసీపీ గుండాలతో కొట్టించాలని చూడడం జరిగింది. అదేవిధంగా పోలీసులు ఉన్నటువంటి ముఖ్యంగా ఇస్మాయిల్ గారు సిఐ గారు పూర్తిగా వాళ్ళని మాట్లాడడం కాకుండా మ్యాన్ హ్యాండిలింగ్ చేసి వాళ్ళందరినీ కొట్టడం జరిగింది. నేను ఈ సందర్భంగా ఒకటే అడుగుతున్నా, మీరేమన్నా వైసీపీ గుండాలతో పోలీసు గుండాలతో రాజ్యమేళాలు అనుకుంటున్నారా? మీరు ఈ రకంగా ఇక్బాల్ గారు ఐజీగా రిటైర్డ్ అయినా మళ్ళీ ఫోన్ చేసి కేసులు పెట్టమంటున్నారంట. అంటే ఇక్బాల్ గారికి ఒకటే చెబుతున్నాం మేము, ఈ రోజు మీరు మత విద్వాసాలను రెచ్చగొట్టే విధంగా మళ్ళీ మీరు ఫేస్బుక్ లో టిప్పు సుల్తాన్ యొక్క జయంతికి పోతున్నామని మళ్ళా ఈ రోజు హిందూ ముస్లింలకు మత విద్వాసాలు రెచ్చగొట్టే విధంగా ఈ రోజు మళ్ళీ ఇక్బాల్ ఆఫీస్ నుంచి ఈ రోజు ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ రోజు ఏం చేయాలనుకున్నారు? మీరు దేశాన్ని ఎక్కడ తీసుకోవాలనుకుంటున్నారు? ఇదే విధంగా 1 సంవత్సరం కింద బాలకృష్ణ మీద దాదాపు 40 మంది వైసీపీ గుండాలు దాడి చేస్తే ఒక్కరిని అరెస్ట్ చేస్తారా? ఈ రోజు మేము ప్రొటెక్ట్ చేస్తే ఈ రోజు వైసీపీ గుండాలను పక్కన పెట్టి వీళ్ళందరినీ మ్యాన్ హ్యాండిలింగ్ చేసి ఇస్మాయిల్ గారు మీడియాలో చెప్పని విధంగా మాట్లాడడం జరిగింది. కానీ ఇంకో మాట కానీ చాలా ఇదిగా పోలీస్ స్టేషన్ రాని ఉదయాన్ని మా జనరల్ సెక్రటరీ ఎంత బాధాకరమైన విషయం. ఈ విషయాల మీద పూర్తిగా ఖండిస్తున్నాం. సిఐ ఇస్మాయిల్ గారిని ఎస్పీ గారు కూడా మాకు మెసేజ్ పెట్టారు, ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని. వీడియోలని ఎస్పీ గారికి పంపించాం. డిఎస్పీ గారు కూడా చెప్పారు ఈ రోజు రేపు 2 రోజులు లేదా 3 రోజుల లోపల సస్పెండ్ చేయకుండా పోతే ఇస్మాయిల్ గారిని ఖచ్చితంగా బీజేపీ పార్టీ రాష్ట్రం అంతా ఉద్యమిస్తాం. ఖచ్చితంగా హిందూపూర్ పట్టణాన్ని మళ్ళా స్తంభింపజేస్తామని హిందూపూర్ జిల్లా అధ్యక్షుడిగా తెలియజేస్తున్నాను. విద్యార్థులు వాళ్ళ సమస్యను తెలియజేస్తూ సమస్యను తెలియజేసి దీక్ష చేపడుతున్న విద్యార్థుల మీద నిర్దాక్షిణ్యంగా దాడి చేసిన ఈ ప్రభుత్వము నిజంగా విద్యార్థుల పట్ల ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ ఈ విధంగా పోలీసుల చేత విద్యార్థులను కొట్టిస్తుంటే ఈ దారుణమైన చర్యలు చేపడుతుంటే సీఎం గారు ఏం మాట్లాడుకోవడం చాలా దారుణంగా ఉంది. కాబట్టి ఈ నిరసనను తీవ్రంగా బీఎస్పీ పార్టీ తరఫున ఈ కదిరి నియోజకవర్గంలో తీవ్రంగా ఖండిస్తున్నాము. కాబట్టి ముందు భవిష్యత్తులో ఇలాంటివి జరిగితే మేము నిరసనలు ధర్నాలు చేపడతామని ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. అనంతపురం ఎస్ఎస్జేఎన్ కాలేజీలో విద్యార్థులు నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉంటే ప్రభుత్వం ముందు వైఖరిపైన న్యాయబద్ధమైన నిరసన తెలియజేస్తూ ఉంటే అక్కడ ఉండే పోలీసులు ప్రభుత్వం ప్రస్తుతం ఉండే వైసీపీ ప్రభుత్వము వాళ్ళని ఉసిగొల్పి ఆ పోరాటంపై ఉక్కుపాదం మోపే విధంగా వారికి లాఠీ చార్జ్ చేసి అమానుషంగా వారి దెబ్బకొట్టే పరిస్థితి మనకు జరిగింది. దీనికి బహుజన్ సమాజ్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తూ ప్రభుత్వము పోలీసులను
ఒక గూండాలుగా తయారు చేసి వాడుకునే పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో కనబడుతూ ఉంది. ప్రభుత్వం కనుక దానిపై స్పందించి మీరు ఎయిడెడ్ కాలేజ్ను ప్రైవేట్ పరం చేయడం నింపుదల చేయకపోతే బహుజన్ సమాజ్ పార్టీ పూర్తిగా దానిని ఇతర సంఘాలతో కలుపుకొని భారీ స్థాయిలలో ర్యాలీలు కానీ ధర్నాలు కానీ చేయడానికి వెనుకాడదని తెలియజేస్తూ హెచ్చరిస్తున్నాము. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.